ఓం స్కందాయ నమః. అందరికీ నమస్కారం. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి. ప్రియమైన మిత్రులారా, ఈరోజు మిథున రాశివారికి సంబంధించిన 2026 జనవరి 28 బుధవారం, 29 గురువారం, 30 శుక్రవారం, 31 శనివారం ఈ 4 రోజుల రాశిఫలాలు చాలా ముఖ్యమైన సంకేతాలతో మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ 4 రోజులు మీ జీవితంలో మార్పులు, నిర్ణయాలు, దైవ అనుగ్రహం అన్నీ కలిసొచ్చే కాలంగా ఉండబోతున్నాయి. అందుకే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మిత్రులారా, మీరు వీడియో చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. ఈ వీడియో మీకోసమే, మీ భవిష్యత్తు కోసం, మీ జీవిత దిశను మార్చే సూచనల కోసం. దయచేసి ఒక చిన్న సహాయం చేయండి. మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు చివరి వరకు వీడియో చూస్తే శివుడి ఆశీస్సులు మీ మీద తప్పకుండా ఉంటాయి. అందుకే కామెంట్లో ఒక్క మాట తప్పకుండా రాయండి, శివుడు. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీకోసమే, మీ జీవితానికి మార్గదర్శకం. మిథున రాశివారు 2026 జనవరి 28 బుధవారం నుంచి 31 శనివారం వరకు ఉన్న ఈ 4 రోజులు మీ జీవితంలో చాలా కీలకమైన దశ. సాధారణంగా రోజులు గడుస్తూ ఉంటాయి, కానీ కొన్ని రోజులు మాత్రం మన జీవిత దిశనే మార్చే శక్తిని కలిగి ఉంటాయి. ఈ 4 రోజులు అలాంటి రోజులు. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు, ఆలోచనలు, మానసిక ఒత్తిడి అన్నీ ఒక కారణం లేకుండా రాలేదు. ఇవన్నీ మిమ్మల్ని ఈ దశకు తీసుకురావడానికి జరిగిన సిద్ధత. ఈ కాలంలో మిథున రాశిపై బుధగ్రహ ప్రభావం నెమ్మదిగా బలపడుతుంది. అదే సమయంలో శని ఇచ్చిన పరీక్షల తీవ్రత కొంత తగ్గుతుంది. అందుకే మీరు గతంలో ఎంత ప్రయత్నించినా ముందుకు కదలలేకపోయిన విషయాల్లో ఇప్పుడు చిన్న కాని స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. పెద్ద విజయం ఒక్కసారిగా రాకపోయినా ఆశ మళ్లీ పుట్టే సంఘటనలు మాత్రం తప్పకుండా జరుగుతాయి. ఈ 4 రోజులు మీకొక విషయం స్పష్టంగా నేర్పుతాయి. మీరు ఓడిపోయిన వ్యక్తి కాదు, ఆలస్యమైన విజేత మాత్రమే. ఇప్పటివరకు మీరు నిశ్శబ్దంగా భరించిన ప్రతి బాధ, ప్రతి అవమానం, ప్రతి కన్నీటి వెనక భగవంతుడి లెక్క ఉంది. ఆ లెక్క ఇప్పుడు నెమ్మదిగా తెరుచుకుంటుంది. మిథున రాశివారు, మీ గురించి ఒక నిజం చెప్పాలి. మీరు బయటికి బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు కలవారు. మీరెదుర్కొన్న కష్టాలు ఒక్కరోజులో వచ్చినవి కాదు, సంవత్సరాలుగా పేరుకుపోయిన బాధలవి. ఒకరోజు కాదు, ఒక సమస్య కాదు, వరుసగా వచ్చిన పరీక్షలు మిమ్మల్ని మానసికంగా అలసిపోయేలా చేశాయి. చాలాసార్లు మీరనుకున్నారు, ఇంత ఊర్పుతో ఉన్నా ఎందుకు నా జీవితం మారడం లేదు అని. మీకు తెలిసినవాళ్లు, మీతోనే ఉన్నవాళ్లు కూడా మీ సహనాన్ని బలహీనతగా భావించారు. కాని సహనం బలహీనత కాదు, అది దేవుడి పరీక్షించే శక్తి. మిథునరాశివారికి ఈ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీకొక విషయం అర్థమవుతుంది. మీరిప్పటివరకు భరించిన కష్టాలు వృధా కాలేదు. మీరు నిశ్శబ్దంగా భరించిన ప్రతి సందర్భం, మీరు తలవంచుకున్న ప్రతి క్షణం మీ భవిష్యత్తును నిర్మించడానికే. ఇప్పుడు ఆ సహనానికి ఫలితం రావడం మొదలవుతుంది. అది చిన్న మార్పుగా కనిపించినా దాని ప్రభావం చాలా పెద్దది. మిథునరాశి జీవితంలో ఆటుపోట్లు సాధారణం కాదు, అవి గాఢమైనవి. ఒకరోజు ఆశ, మరుసటి రోజు నిరాశ, ఒకరోజు అవకాశాలు, ఇంకొక రోజు అవరోధాలు. ఈ మార్పులు మీ మనస్సును గందరగోళానికి గురిచేశాయి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది సరిగ్గా లేదేమో అన్న అనుమానం ఎప్పుడూ వెంటాడింది. ఈ 4 రోజుల ముందు వరకు మీ జీవితంలో స్థిరత్వం కనిపించలేదు. పని, కుటుంబం, ఆర్థిక పరిస్థితి ఏది చూసినా నెమ్మదిగా ముందుకు వెడుతూ మళ్లీ వెనక్కి లాగబడినట్లే అనిపించింది. కాని జనవరి 28 తర్వాత ఈ ఆటుపోట్లు క్రమంగా తగ్గుతాయి. ఒక్కసారిగా అన్ని సమస్యలు పోవు, కాని సమస్యలు మీ మీద ఆధిపత్యం చెలాయించడం మాత్రం తగ్గుతుంది. ఇప్పుడు మీరు పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది. ముందులా భయపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి వస్తుంది. ఇది మానసికంగా పెద్ద మార్పు. బయట పరిస్థితులు మారకపోయినా వాటిని చూసే మీ దృష్టికోణం మారుతుంది. అదే నిజమైన విజయానికి మొదటి అడుగు. మిథున రాశివారు, మీ జీవితంలో మీరెదుర్కొన్న అవమానాలు మీకు మాత్రమే తెలుసు. మంచి చేసినా తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలున్నాయి. నోరు తెరిచి మాట్లాడితే గొడవవుతుందేమోనని చాలాసార్లు మౌనంగా ఉండిపోయారు. మీ నిజాయితీని, మీ కష్టాన్ని గుర్తించని వాళ్ల వల్ల మీరు లోపల చాలా గాయపడ్డారు. ఈ అవమానాలు మిమ్మల్ని బలహీనులను చేయలేదు, అవి మిమ్మల్ని లోపల బలంగా మార్చాయి. కాని ఆ బలం బయటికి రాలేదు, ఎందుకంటే మీరు ప్రశాంతతను ఎంచుకున్నారు. ఈ 4 రోజుల్లో ఒక మార్పు వస్తుంది. మీ మీద తప్పుగా మాట్లాడిన వాళ్ల మాటలు
మీ మనస్సును ఇక అంతగా బాధించవు. ముఖ్యంగా జనవరి 30 మరియు 31 తేదీల్లో మీరొక విషయం గమనిస్తారు. మీ విలువను మీరు అర్థం చేసుకోవడం మొదలుపెడతారు. ఇతరులు గుర్తించకపోయినా మీరు మీకిచ్చుకునే గౌరవం పెరుగుతుంది. అదే అవమానాల నుంచి బయటపడే అసలైన మార్గం. మిథునరాశివారికి కుటుంబ జీవితం ఒక పరీక్షలా మారింది. ఇంట్లో మాటల తగాదాలు, అభిప్రాయ భేదాలు, మీ మాటకు విలువ లేకపోవడం వంటి అనుభవాలు మీకున్నాయి. మీరు కుటుంబం కోసం ఎంత చేసినా అది సరైన విధంగా గుర్తించబడలేదని అనిపించింది. సమాజంలో కూడా మీ గురించి అపార్థాలు ఏర్పడిన సందర్భాలున్నాయి. ఈ 4 రోజుల్లో ఈ విభేదాలు ఒక్కసారిగా పూర్తిగా ముగించిపోవు, కాని వాటి తీవ్రత తగ్గుతుంది. ముఖ్యంగా మీరు మాట్లాడే విధానంలో మార్పు వస్తుంది. అవసరం లేని మాటలకు స్పందించకపోవడం, ముఖ్యమైన విషయాలపై మాత్రమే దృష్టి పెట్టడం నేర్చుకుంటారు. ఇది మీకు మానసిక శాంతినిస్తుంది. కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి ద్వారా లేదా మధ్యవర్తి ద్వారా సమస్యకు పరిష్కారం దారి కనిపిస్తుంది. సమాజంలో మీ గురించి ఉన్న తప్పు అభిప్రాయాలు కూడా క్రమంగా తగ్గుతాయి. మీరు నిశ్శబ్దంగా మీ పనిని చేసుకుంటూ పోవడం వల్ల చివరికి నిజం బయటపడుతుంది. మిథునరాశివారు, ఆర్థికంగా మీరు అనుభవించిన ఒత్తిడి చాలా ఎక్కువ. సంపాదన ఉన్నా సరే డబ్బు చేతిలో నిలవలేదు. అప్పులు, ఖర్చులు, అనుకోని బాధ్యతలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి. మీరు ఎంత కష్టపడినా ఫలితం కనిపించకపోవడం వల్ల నిరాశ పెరిగింది. ఈ 4 రోజుల్లో పెద్ద మొత్తంలో డబ్బు రాకపోయినా ఆర్థికంగా ఊరట ఇచ్చే సంకేతం మాత్రం కనిపిస్తుంది. ఒక నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు, లేదా ఖర్చు తగ్గే అవకాశం వస్తుంది. ముఖ్యంగా జనవరి 29 తర్వాత మీరు డబ్బును చూసే విధానం మారుతుంది. అవసరం లేని ఖర్చుల నుంచి దూరంగా ఉండే నిర్ణయం తీసుకుంటారు. ఈ కష్టకాలం పూర్తిగా ముగియడానికి ఇంకా కొంత సమయం ఉన్నా ఈ 4 రోజులు ఆ ముగింపుకు మొదటి సంకేతాలిస్తాయి. భగవంతుడు మీను పూర్తిగా కష్టంలో వదిలేయడు అనే నమ్మకం మీలో బలపడుతుంది. అదే నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మిథునరాశివారు, మీ జీవితంలో కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగాయని మీరు అనుకుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే ఈ కాలంలో జరిగే చాలా విషయాలు యాదృచ్ఛికం కావు. ఇవన్నీ దైవం మీకు పంపించే సంకేతాలు. మీరిప్పటివరకు భరించిన కష్టాలకు, మీ నిశ్శబ్ద సహనానికి భగవంతుడిచ్చే స్పందన ఇవి. ఈ 4 రోజుల కాలంలో ఈ సంకేతాలు నెమ్మదిగా కానీ స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. మొదటి సంకేతం మాటల రూపంలో వస్తుంది. ఎవరో ఒకరు అనుకోకుండా చెప్పే మాట మీ మనసులో లోతుగా పడుతుంది. అది సాధారణ మాటలా అనిపించినా మీ జీవితానికి దారి చూపే సందేశం దాగి ఉంటుంది. మీరు ఆ మాట గురించి పదే పదే ఆలోచిస్తారు. అదే దైవ సంకేతం. రెండో సంకేతం భక్తి రూపంలో వస్తుంది. చాలా రోజుల తరువాత మీకు దేవాలయానికి వెళ్లాలనే ఆలోచన వస్తుంది, లేదా పాత భక్తిగీతం, మంత్రం గుర్తుకు వస్తుంది. ఇది మీ అంతరంగంలో శుద్ధి మొదలైందని సూచన. మూడో సంకేతం మనుషుల రూపంలో వస్తుంది. మీరు ఊహించని వ్యక్తి ద్వారా సహాయం లభిస్తుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఆ సమయంలో మీకు ఒక భావన కలుగుతుంది, నేను ఒంటరిగా లేను అనే నమ్మకం. నాలుగో సంకేతం భయం తగ్గడం. గతంలో మిమ్మల్ని వెంటాడిన ఆందోళన, అనవసర భయం ఈ కాలంలో కొంచెం తగ్గుతుంది. సమస్యలు ఉన్నా సరే వాటిని ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది. ఐదో సంకేతం నిశ్శబ్ద శాంతి. ఎటువంటి ప్రత్యేక కారణం లేకుండానే మనసు కుదుటపడడం. ఇది భగవంతుడు మీమీద కరుణ చూపుతున్నాడని అర్థం. మిథునరాశివారు, మీరు చాలా రోజులుగా మనసుకు ప్రశాంతత లేకుండా జీవిస్తున్నారు. బయటికి నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం నిరంతర ఆలోచనలు, భయం, బాధ ఉన్నాయి. ఈ కాలంలో మీకు ఒక మౌనమైన శాంతి మొదలవుతుంది. అది పెద్ద ఆనందంగా కనిపించకపోయినా లోతైన సాంత్వనను ఇస్తుంది. ఈ అంతరంగ శాంతి ఒక్కసారిగా రాదు, చిన్న చిన్న క్షణాల్లో అనుభూతి అవుతుంది. ఉదాహరణకు, నిద్ర సరిగ్గా పట్టడం, అనవసర ఆలోచనలు తగ్గడం, ఏదో ఒక విషయం గురించి అధికంగా ఆందోళన పడకపోవడం, ఇవన్నీ చిన్న మార్పుల్లా అనిపించినా నిజానికి ఇవే జీవితాన్ని మార్చే సంకేతాలు. ఈ శాంతి రావడానికి ప్రధాన కారణం మీలో జరిగే ఒక అంతర్గత మార్పు. మీరు ప్రతి విషయాన్ని నియంత్రించలేమని అర్థం చేసుకుంటారు. కొన్ని విషయాలను దైవానికి వదిలేయడం నేర్చుకుంటారు. ఇది బలహీనత కాదు, ఆధ్యాత్మిక పరిపక్వత. మిథునరాశివారు, ఈ 4 రోజుల్లో మీ భక్తిస్థాయి సహజంగానే పెరుగుతుంది. ఎవరో చెప్పినందుకు కాదు, ఎవరి భయంతో కాదు, మీ మనస్సే భగవంతుడి వైపు నడిపిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఎందుకంటే నిజమైన భక్తి బయట చూపించే ఆచారాల్లో కాదు, మనసులో కలిగే నమ్మకంలో ఉంటుంది. ఈ కాలంలో శివుడు, పార్వతీదేవి లేదా మీ ఇష్టదైవం మీద విశ్వాసం మరింత బలపడుతుంది. మీరు ప్రార్థన చేస్తే వెంటనే ఫలితం వస్తుందనే భావన కాకపోయినా, ప్రార్థన చేసిన తర్వాత మనసుకు తేలికపాటు కలుగుతుంది. అదే భక్తి యొక్క అసలైన ఫలితం. ఈ భక్తి మీ జీవితంలో ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీరు తప్పుదారిలో వెళ్లకుండా ఆపుతుంది.
మీకు హాని చేయాలనుకునే పరిస్థితుల నుంచి అనుకోకుండా తప్పించుకునేలా చేస్తుంది. ఇది దైవకృపకు నిదర్శనం. మిథునరాశివారు, ఇప్పటివరకు మీరు పెద్ద ఆనందం కోసం ఎదురుచూశారు. ఒక గొప్ప విజయం, ఒక పెద్ద మార్పు వస్తేనే సంతోషించాలి అనుకున్నారు. కాని ఈ కాలంలో భగవంతుడు మీకు ఒక పాఠం నేర్పిస్తాడు. చిన్న ఆనందాల్లోనే పెద్ద శక్తి దాగి ఉందని. ఈ 4 రోజుల్లో చిన్న సంఘటనలు మీకు సంతోషాన్నిస్తాయి. ఎవరో ఒకరు మీకు గౌరవంగా మాట్లాడ్డం, మీరు అనుకున్న పని సులభంగా పూర్తవడం, లేదా మీ మాటను ఎవరో అర్థం చేసుకోవడం, ఇవన్నీ చిన్న విషయాల్లా అనిపించినా మీ మనసుకు పెద్ద ఊరట. ఈ చిన్న ఆనందాలు మీలో ఒక కొత్త దృక్పథాన్ని పెంచుతాయి. మీరు నెమ్మదిగా జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటారు. ఇది మీ భవిష్యత్తులో వచ్చే పెద్ద విజయాలకు మానసికంగా మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. మిథునరాశివారు, ఈ కాలంలో మీకు ఒక అద్భుత అనుభవం ఎదురయ్యే అవకాశం ఉంది. అది అద్భుతమంటే అద్భుతమైన సంఘటనలా ఉండకపోవచ్చు, కాని మీకు అసాధ్యమనిపించిన విషయం ఒక్కసారిగా సాధ్యమవుతుంది. మీరు ఆశ వదిలేసిన చోటే ఒక అవకాశం కనిపిస్తుంది. మీరు ఎవరిమీద ఆశ పెట్టుకోలేదో వాళ్లే మీకు సహాయం చేస్తారు. ఈ అనుభవం మీ నమ్మకాలను మారుస్తుంది. జీవితంలో ఇంకా ఆశ ఉందని, భగవంతుడు ఇంకా మీతో ఉన్నాడని మీకు బలమైన విశ్వాసం కలుగుతుంది. ఈ అనుభవం తర్వాత మీరు గతంలా ఆలోచించరు. మీరు తక్కువగా భావించటాన్ని మానేస్తారు. ఇది మానసికంగా పెద్ద మార్పు. మిథునరాశివారు, ఈ 4 రోజుల్లో మీకు అనుకోని సహాయం లభించే సూచనలున్నాయి. ఇది ఆర్థిక సహాయం కావచ్చు, భావోద్వేగ సహాయం కావచ్చు, లేదా ఒక మంచి సలహా రూపంలో రావచ్చు. ముఖ్యంగా మీరు చాలా అవసరంలో ఉన్న సమయంలో ఈ సహాయం రావడం విశేషం. మీరు చాలా రోజులుగా ఒంటరిగా పోరాడుతున్నారు. మీ బాధ ఎవరికీ చెప్పుకోలేకపోయారు. కాని ఈ కాలంలో ఒక వ్యక్తి లేదా ఒక పరిస్థితి ద్వారా మీకు ఆశ్రయం లభిస్తుంది. అది మీ మనసుకు చాలా పెద్ద బలమిస్తుంది. ఈ సహాయం రావడం మీ జీవితంలో ఒక మలుపు. మీరు ఇకపై అన్ని బాధలను ఒంటరిగా భరించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటారు. ఇది భగవంతుడు మీకిస్తున్న సంకేతం. మీరు చూసుకోబడుతున్నారు అనే సంకేతం. మిథునరాశివారు, మీ జీవితంలో మీరు ఎక్కువగా అనుభవించిన భావన ఒంటరితనం. చుట్టూ మనుషులున్నా మనసుకు దగ్గరగా ఎవ్వరూ లేరన్న అనుభూతి మిమ్మల్ని చాలాసార్లు బాధపెట్టింది. మీరు మీ బాధను మీలోనే దాచుకుని బయటికి మాత్రం సాధారణంగా కనిపించేలా జీవించారు. కాని ఈ 4 రోజుల కాలంలో ఆ పరిస్థితి మారడం మొదలవుతుంది. ఈ ఆశ్రయం భౌతికంగా ఉండకపోవచ్చు. అది ఒక వ్యక్తి రూపంలో రావచ్చు, లేదా ఒక పరిస్థితి రూపంలో రావచ్చు. ముఖ్యంగా మీరు పూర్తిగా అలసిపోయిన సమయంలో ఎవరో ఒకరు మీ మాటను శ్రద్ధగా వినడం, మీరు అర్థం చేసుకోవడం జరుగుతుంది. అది మీ మనసుకు చాలా పెద్ద ఊరట. ఇప్పటివరకు మీరు ఎవరిమీద ఆధారపడకుండా మీ బలంతోనే ముందుకు వెళ్లాలని ప్రయత్నించారు. కాని ఇప్పుడు మీరొక విషయం అర్థం చేసుకుంటారు. ప్రతి యుద్ధం ఒంటరిగా చేయాల్సిన అవసరం లేదు. అవసరమైన సమయంలో సహాయం తీసుకోవడం కూడా జీవన విజ్ఞానం. ఈ అవగాహన మీలో మానసికంగా పెద్ద మార్పు తీసుకువస్తుంది. మిథునరాశివారు, ప్రతికూల పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడం అరుదు. కాని అవి నెమ్మదిగా గుర్తించలేని విధంగా మారడం మొదలవుతుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో అదే జరుగుతుంది. మీరు రోజూ ఎదుర్కొనే చిన్న చిన్న ఇబ్బందులు కొంచెం తగ్గుతాయి. మీ మీద ఒత్తిడి తగ్గినట్లు అనిపిస్తుంది. ముందు మీరు ఏ పనిని మొదలుపెట్టినా ఏదో ఒక అడ్డంకి వచ్చేది. ఇప్పుడా అడ్డంకులు అంత బలంగా ఉండవు. సమస్యలు ఉన్నా వాటికి పరిష్కారం కనిపించేలా పరిస్థితులు మారతాయి. ఇది దైవకృపకు స్పష్టమైన సంకేతం. ఈ మార్పులు చాలామందికి కనిపించకపోవచ్చు, కాని మీకు మాత్రం స్పష్టంగా అనుభూతి అవుతాయి. మీరు ఉదయం లేచినప్పుడు మనసులో ఉండే భారము కొంచెం తగ్గుతుంది. రోజంతా గడిపే విధానం మారుతుంది. ఇదే ప్రతికూలత నుంచి అనుకూలత వైపు జరిగే నిజమైన ప్రయాణం. మిథునరాశివారు, ఇది మీ జీవితంలో బంగారు కాలం పూర్తిగా మొదలైన దశ కాదు, కాని ఆ బంగారు కాలానికి ద్వారం తెరుచుకునే సమయమిది. మీరు ఇప్పటివరకు చూపించిన సహనం, నిశ్శబ్ద పోరాటం, భగవంతుడిపై పెట్టుకున్న విశ్వాసం ఇప్పుడు ఫలించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ 4 రోజుల్లో మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. మీరు అనుకున్న పని సులభంగా జరిగిపోవడం, మీరు భయపడిన విషయం అనుకోకుండా పరిష్కారమవడం, లేదా మీకు మంచి మాట వినిపించడం. ఇవన్నీ చిన్న విషయాల్లే అనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పులకు బీజం. బంగారు కాలమంటే కేవలం డబ్బు లేదా స్థానం కాదు. అది మనసుకు వచ్చే స్థిరత్వం, జీవితంపై వచ్చే నమ్మకం. ఈ నమ్మకం మిథునరాశివారికి ఈ కాలంలో మళ్లీ పుడుతుంది. ఇది మీ జీవితాన్ని ముందుకు నడిపించే శక్తి. మిథునరాశివారు, మీరు అనుభవించిన కష్టాలు శిక్ష కాదు, అవి శుద్ధి. భగవంతుడు మీ జీవితాన్ని ఒక కొత్త దశకు తీసుకెళ్లడానికి మిమ్మల్ని సిద్ధం చేశాడు. ఈ 4 రోజుల్లో ఆ సిద్ధత ఫలితం చూపించడం మొదలవుతుంది. ఈ కొత్త జీవితం ఒక్కసారిగా మారిపోదు, కాని మీ ఆలోచనలు మారతాయి.
మీరు చూసే విధానం మారుతుంది. మీరు మీ బలాన్ని గుర్తించడం మొదలుపెడతారు. గతంలో మిమ్మల్ని బాధపెట్టిన విషయాలు ఇప్పుడు మీ మీద అంత ప్రభావం చూపవు. భగవంతుడి కరుణ అంటే సమస్యలు లేకపోవడం కాదు, సమస్యలు ఉన్నా వాటిని ఎదుర్కొనే శక్తి ఇవ్వడం. ఈ శక్తి మిథున రాశివారికి ఇప్పుడు లభిస్తుంది. ఇది మీ జీవితంలో నిజమైన మలుపు. మిథున రాశివారు, ఈ 4 రోజులు మీ భవిష్యత్తుకు పునాది వేస్తాయి. ఇప్పుడే సంతోషం మొత్తం రాకపోయినా రాబోయే సంతోషానికి దారి తెరుచుకుంటుంది. మీరు మళ్లీ కలలు కనడం మొదలుపెడతారు. భవిష్యత్తు గురించి భయం కాకుండా ఆశ కలుగుతుంది. మీరు గతంలో ఎన్నోసార్లు నిరాశ చెందారు, కాని ఇప్పుడు మీరొక విషయం అర్థం చేసుకుంటారు. ప్రతి ఆలస్యం ఓటమి కాదు, కొన్నిసార్లు అది సరైన సమయం కోసం ఎదురుచూడడం మాత్రమే. మీ జీవితంలో ఆ సరైన సమయం దగ్గర పడుతోంది. ఈ భవిష్యత్తు మీరు ఊహించిన విధంగా కాకపోవచ్చు, కాని ఇది మీకు శాంతి, స్థిరత్వం, గౌరవం ఇచ్చే భవిష్యత్తు. భగవంతుడు నిన్ను ఖాళీ చేతులతో వదిలిపెట్టడు. మీరు నమ్మినంతకాలం మీకు మార్గం చూపిస్తూనే ఉంటాడు. మిథున రాశివారిని పూర్తిగా అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. మీరు బహిరంగంగా మాట్లాడే వ్యక్తుల్లా కనిపించినా లోపల మాత్రం చాలా లోతైన ఆలోచనలు కలిగినవారు. మీ మంచి లక్షణం మీ తెలివితేటలు. ఏ పరిస్థితిలోనైనా త్వరగా అర్థం చేసుకుని స్పందించే శక్తి మీకుంది. మాటలతో, ఆలోచనలతో ఎదుటివారిని ఆకట్టుకునే గుణం మీ సహజ స్వభావం. మిథున రాశివారి హృదయం చాలా సున్నితమైనది. మీరు ఎవరికైనా ఒక్కసారి దగ్గరవుతే వారికోసం పూర్తిగా అంకితమవుతారు. కానీ అదే సమయంలో మీ బలహీనత కూడా ఇదే. మీరు ఎక్కువగా ఆలోచిస్తారు, చిన్న విషయానికే లోతుగా స్పందిస్తారు, ఎదుటివారి మాటలను ఎక్కువగా మనసుకు తీసుకుంటారు. ఇది మిమ్మల్ని మానసికంగా అలసిపోయేలా చేస్తుంది. ఈ 4 రోజుల కాలంలో మీరు మీ వ్యక్తిత్వాన్ని కొత్తగా అర్థం చేసుకుంటారు. మీ బలాలేమిటో, మీ పరిమితులేమిటో స్పష్టంగా తెలుస్తాయి. ముఖ్యంగా మీకొక విషయం అర్థమవుతుంది: అందరినీ సంతృప్తిపరచాల్సిన అవసరం లేదు. మీకు మీరుగా ఉండడం కూడా ఒక విజయం. మిథున రాశివారి ప్రేమ జీవితం సాధారణంగా గందరగోళంగా ఉంటుంది. మీరు ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు, కాని మీ ఆలోచనలు ఎక్కువగా ఉండటం వల్ల చిన్న విషయాలకే అనుమానం, అపార్థం ఏర్పడుతుంది. చాలాసార్లు మీరు చెప్పాలనుకున్న మాటలు చెప్పకుండా దాచిపెడతారు. అదే ప్రేమలో దూరాన్ని పెంచుతుంది. ఈ 4 రోజుల్లో ప్రేమ సంబంధాల్లో ఒక కీలక మార్పు జరుగుతుంది. మీరు మీ భావాలను దాచిపెట్టడం మానేస్తారు. నిజాయితీగా మాట్లాడాలనే ఆలోచన వస్తుంది. ఇదే మీ సంబంధాలను బాగుచేసే ప్రధాన పరిష్కారం. మాటల ద్వారా వచ్చే స్పష్టత మీకు ఊరట ఇస్తుంది. సింగిల్స్కు ఈ కాలంలో ఒక కొత్త పరిచయం వచ్చే అవకాశం ఉంది. అది వెంటనే ప్రేమగా మారకపోయినా మీ జీవితంలో ఒక సానుకూల వ్యక్తి ప్రవేశిస్తాడు. పాత ప్రేమలో బాధపడినవారు ఈ కాలంలో ఆ బాధ నుంచి బయటపడే దిశగా ముందడుగు వేస్తారు. మీ మనసును కట్టిపడేసిన గతాన్ని వదిలిపెట్టే శక్తి మీకు లభిస్తుంది. వివాహిత మిథునరాశివారికి గత కొంతకాలంగా సహనం పరీక్షకు గురయింది. మాటల తగాదాలు, అభిప్రాయ భేదాలు, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఇంట్లో ఉద్రిక్తతలేర్పడ్డాయి. మీరు మీ బాధను బయట చెప్పకుండా లోపలే పెట్టుకోవడం వల్ల సమస్యలు ఇంకా పెరిగాయి. ఈ 4 రోజుల్లో వివాహ జీవితం కొంచెం స్థిరపడే సూచనలున్నాయి. ముఖ్యంగా మీ ఆవేశాన్ని నియంత్రించగలిగితే సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ప్రతి విషయానికి వెంటనే స్పందించకుండా ఆలోచించి మాట్లాడడం మీకు మేలు చేస్తుంది. భార్యాభర్తల మధ్య నమ్మకం తిరిగి పెరగడానికి ఇది సరైన సమయం. పాత విషయాలను పదే పదే గుర్తుచేసుకోవడం మానేస్తే కొత్తగా జీవితం మొదలుపెట్టే అవకాశం ఉంది. ఈ కాలంలో శుక్రవారం రోజున పార్వతీదేవిని ప్రార్థించడం, ఇంట్లో శాంతి కోసం దీపం వెలిగించడం మంచిదిగా ఉంటుంది. మిథున రాశికి అధిపతి బుధగ్రహం. ఈ కాలంలో బుధుడి ప్రభావం క్రమంగా బలపడుతుంది. దీనివల్ల మీ ఆలోచనా శక్తి మెరుగవుతుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. గతంలో మీరు తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. శని ప్రభావం ఇప్పటికీ పూర్తిగా తగ్గలేదు, కాని అది మీపై ఒత్తిడి తక్కువగా చూపిస్తుంది. శని మీకు శిక్ష కాదు, పాఠం నేర్పుతున్నాడు. ఈ 4 రోజుల్లో మీరా పాఠాన్ని అర్థం చేసుకుంటారు. ఓర్పు, క్రమశిక్షణ, నిజాయితీ ఇవే శని కోరుకునే లక్షణాలు. గ్రహస్థితి మొత్తం మీద మిథునరాశికి అనుకూలంగా మారుతోంది. పెద్ద మార్పులు నెమ్మదిగా జరుగుతాయి, కాని అవి శాశ్వతంగా ఉండే మార్పులు. మిథునరాశి గర్భిణీలకు ఈ కాలంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. శారీరకంగా కన్నా మానసికంగా ఎక్కువ విశ్రాంతి అవసరం. అనవసర ఆలోచనలు తగ్గించుకోవాలి. భగవంతుడిపై నమ్మకం ఉంచితే మనసుకు శాంతి కలుగుతుంది. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఓర్పుగా ఉండాలి. చదువులో ఆలస్యం లేదా ఆసక్తి తగ్గినట్లు అనిపించినా అది తాత్కాలికమే. పిల్లల మీద ఒత్తిడి పెంచకుండా ప్రోత్సాహం ఇవ్వడం మంచిది. ఈ కాలంలో పిల్లల ప్రతిభ నెమ్మదిగా బయటపడుతుంది. ఇంట్లో చిన్న చిన్న గొడవలున్నా అవి పెద్ద సమస్యలుగా మారకుండా చూసుకోవాలి. ముఖ్యంగా
పెద్దల మాటలకు గౌరవం ఇవ్వడం, చిన్న విషయాలను పెద్దగా చేయకపోవడం శాంతికి మార్గం. మిథునరాశి ఉద్యోగులకు ఈ కాలంలో పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. పై అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ మీ పనిమీద నమ్మకం ఉంచితే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. అనవసర వాదనలు దూరంగా ఉంచడం మంచిది. వ్యాపారస్తులకు ఈ 4 రోజులు మెల్లగా లాభాలు చూపించే కాలం. ఒక్కసారిగా పెద్ద లాభం కాకపోయినా నిలకడగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. పరిహారంగా ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం పార్వతీదేవి నామాన్ని స్మరించడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ మంత్రాన్ని భక్తితో జపించండి. ఓం హ్రీం శ్రీం క్లీం పార్వత్యై నమః. ఈ మంత్రం మనసుకు శాంతి, జీవితానికి స్థిరత్వం ఇస్తుంది. భగవంతుడిపై నమ్మకం ఉంచిన మిథునరాశివారు ఈ కష్టకాలం నుంచి తప్పకుండా బయటపడతారు. మిథునరాశివారు, ఇవే మీకు 2026 జనవరి 28 నుంచి 31 వరకు ఈ 4 రోజుల రాశిఫలాలు. మీ జీవితంలో ఇప్పటివరకు ఎదురైన కష్టాలు, నిశ్శబ్దంగా భరించిన బాధలు, ఎవరికీ చెప్పుకోలేని ఆలోచనలు, వీటన్నింటినీ భగవంతుడు గమనిస్తున్నాడు. ఏదీ వృధా కాలేదు. సరైన సమయం వచ్చినప్పుడు దైవం తప్పకుండా మీకు మార్గం చూపిస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మనసుకు తాకినట్లయితే, మీ జీవితానికి అర్థమిచ్చినట్లయితే, దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికో ఒకరికి ఇది ఆశగా మారవచ్చు. మిత్రులారా, మీరు వీడియోని చివరి వరకు చూస్తున్నారు, కానీ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు. మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు మీకోసమే, మీ భవిష్యత్తు కోసం, మీ జీవితానికి దారి చూపించేందుకు ప్రతిరోజూ కష్టపడుతోంది. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో చెప్పండి. భగవంతుడిపై నమ్మకం పెట్టుకున్నవారు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు. మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, మంచి భవిష్యత్తు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు, రాశిఫలాలు, దైవ సంకేతాలు మరిన్ని తెలుసుకోవాలంటే మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్తో ఎప్పుడూ కనెక్ట్గా ఉండండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు భగవంతుడు మీకు తోడుగా ఉండాలి. ధన్యవాదాలు.